బీజేపీ లీడర్ సురేందర్ రెడ్డి మనతో పాటు ఒకసారి మాట్లాడు. నమస్తే అన్న. ఈటల రాజేందర్ని ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా చూస్తారు? అదేంటారు అసలు ఈటల రాజేందర్ గారు కాదని ఎవరినైనా ఫోన్ ట్యాపింగ్ చేయడం అంత దిగజారుడు రాజకీయం ఇంకేముండదు. ఇక మరి ఈటల రాజేందర్ లాంటి లీడర్ది చేసినారంటే ఇక ఎవరెవరిది వదిలిపెట్టకుండా చేసినారు. మాకు ఇప్పుడు ఈటల రాజేందర్ గారితో ఉంటే మా 50-60 మందికి మాకందరికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటిమేషన్ వచ్చింది మీరు రండి అని చెప్పేసి. ఇది చాలా దిగజారుడు రాజకీయం అండి. రాజకీయంలో ఎప్పుడు ఎట్లుంటుంది మిత్రం అంటే ఎత్తుకు పై ఎత్తు కొట్లాడాలి. కానీ ఈ లెవెల్కి దిగజారినట్టు ఇంతకన్నా దిగజారుడు ఏముంటుంది? ఇది లాస్ట్ స్టేజ్. అందుకే కేసీఆర్ ఎట్లాగో ఓడిపోతున్నా అని తెలిసి లాస్ట్ ప్రయత్నం అన్నట్టు లాస్ట్ ప్రయత్నం ఇది కూడా చేసి అధికారం కోసం చేసిరంటారా? 100% అధికారంతో పాటు మళ్ళీ అందులో కూడా కేసీఆర్ ఫ్యామిలీలో మొన్న కవిత గారు అన్నారు, ఏమన్నారు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినారు అన్నారు. అంటే వాళ్ళకు ఉన్న అస్త్రాన్ని వాళ్ళు ఎట్లా వాడుకున్నారంటే ఫ్యామిలీస్ లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, సొంత కుటుంబంలో కూడా చెల్లి ఎక్కడ మాట్లాడుతుందో కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు సంతోష్ గారు ఎవరో తెలుసుకున్నారు. ఇది చాలా దిగజారు. వాళ్ళ కుటుంబంలోనే చూసినప్పుడు ఇక మన కుటుంబంలో మన భార్య పిల్లల మధ్యన మాట్లాడుకునేది డెఫినెట్గా వింటారు. 2 ఎలక్షన్లు కీలకం. హుజురాబాద్ ఎలక్షన్స్ ఒకటి, ఇక్కడ కేసీఆర్ పైన ఈటల పోటీ చేశాడు గజ్వేల్. ఈ 2 ఎలక్షన్ల కోసమే టాపింగ్ జరిగింది అనుకోవచ్చు. నో 2 ఎలక్షన్స్ కాదు. ఎప్పుడైతే ప్రజల మధ్యన ఆదరణ కోల్పోతున్నారు అంటే ఏం జరుగుతుందంటే 8 ఏళ్ళు 7.5-8 ఏళ్ళ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే 8 నెలల తర్వాతనే స్టార్ట్ అయింది అనుకోండి, అది వేరు విషయము. అంటే ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అయిందో ఏం చేయాలన్న ప్రయత్నంలో లాస్ట్ 2-3 ఇయర్స్ హుజురాబాద్ ఎలక్షన్కి వెళ్ళి స్టార్ట్ అయింది అనుకోండి. హుజురాబాద్ ఎలక్షన్స్లో ఫోన్ ట్యాపింగ్ పెట్టి ప్రయత్నం చేసి ఎవరితో మాట్లాడుతున్నారు. మాకు అక్కడ ఎట్లా అనుభవం ఏంటంటే మేము ఒక సర్పంచ్తో మాట్లాడి జర మీ దగ్గర మొత్తం మాకు సపోర్ట్ చేయాలి అది అని అడుగుతాం కదా ఎలక్షన్స్లో. వాళ్ళ దగ్గరికి ఇమ్మీడియట్గా 2 గంటల్లో ఒక ఎమ్మెల్యే పోతుండే, పోయి మాట్లాడి మీరు ఈటల గారికి సపోర్ట్ చేస్తున్నారట కదా. అరే మనం మాట్లాడుకున్నది సీక్రెట్గానే ఉంటుండే కదా. అంటే వాళ్ళు అంటుండే అమ్మతోడు అన్న మేము ఎవరికి చెప్పలేదు అంటే క్లియర్గా ఇది ఎవరో వింటున్నారని అక్కడికి వెళ్ళి మాకు ఇంటిమేషన్ వచ్చింది. దాన్ని ప్రయత్నం చేసి మాతో ఉండే కాడికి మేము చేసినాం. కానీ ఎన్ని మాట్లాడినా ఫోన్లలో వింటారు. కానీ ఇది ఆ తర్వాత బై ఎలక్షన్స్లో తర్వాత మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్ వరకు. సో అప్పుడేమో వాళ్ళు చేసినారు. ఇవాళ పొద్దున్నే చూసిన నేను రాజగోపాల్ రెడ్డి గారు అని సోషల్ మీడియాలో వస్తుండే, వారు కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ట్యాపింగ్ స్టార్ట్ చేసినారు ఎమ్మెల్యేలదని. అంటే ఈటల రాజేందర్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈటలది ట్యాపింగ్ జరిగింది, అప్పటి నుంచే ఇంటూ ఉన్నారంట. అంతే ఇప్పుడు కేసీఆర్ గారికి ఏముంటుందండి అంటే నేను సో నాకు అందరు కంట్రోల్లో ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి మీద అక్కడ డిక్టేటర్షిప్ అండి. పేరుకు మాత్రం ప్రజాస్వామ్యంగా ఉండే ప్రజాస్వామ్యం గెలిచిన కేసీఆర్ దగ్గర కుటుంబ పాలనలో ఉండే ప్రాబ్లం అది. భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీల మధ్యన అది కాంగ్రెసే కావచ్చు లేకపోతే ఇంకే రీజనల్ పార్టీ వాళ్ళందరూ ఏంటంటే కుటుంబ పాలన అంటే ప్రొపరేటరీ కన్సర్న్. ఒక మనిషి దుకాణం నడుపుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. కాబట్టి మొత్తం నాకు అనుకూలంగా ఉండాలి, నా చెప్పు చేతిలో ఉండాలన్న ప్రయత్నంలో ఇది ఒక అస్త్రాన్ని వాడుకున్నారు. ఆ అస్త్రం వాళ్ళకే బెడిసి కొట్టింది. అంటే ఒక ఉగ్రవాదులయో ట్యాపింగ్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళవి దేశ ద్రోహులై ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుల మీద ట్యాపింగ్ చేయడాన్ని ఇలా అంటే ప్రతిపక్ష నాయకులు కాదు తమ్ముడు, నేను అనేది ఏమంటున్నా అంటే కుటుంబ సభ్యులదే ట్యాప్ చేశారు కదా. అంటే నేను ఏమంటున్నా, ఒక్కసారి పాము ఎంత పాలు పోసి పెంచినా అది కాటేస్తుంటుంది ఎప్పుడు. సో వీళ్ళకి ఆ కాటేజీ అలవాటు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు లేదు ఎవరు సొంత చెల్లెదే చేసిండ్రు ట్యాపింగ్ అని చెప్తున్నారు కదా. సో వాళ్ళ అంటే నేను అదే చెప్తున్నాను, రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ఒకవేళ నేను గొప్ప అని ఏం చెప్పుకుంటారో చెప్పుకోవాలి. కానీ ఇది చాలా దిగజారు రాదు. అంటే ఎక్కడన్నా మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా చిల్లరగా చూస్తున్నారు. అందులో మళ్ళీ కేసీఆర్ పడిపోవడానికి కూడా ఇదే కారణం. అందరికీ ఏమైపోయిందంటే లోకల్ లీడర్కి మాట్లాడితే కూడా అన్న ట్యాపింగ్ అవుతుందట కానీ వచ్చి మాట్లాడతాను అంటే గా లెవెల్కి వచ్చేసింది. అంటే మేమే అధికారంలోకి మళ్ళీ వస్తాం ఇదంతా సెడి చేసుకుందాం అనుకోరు కానీ కింద మీద ఏంటంటారు? లేదు మేమే వస్తున్నాము అని కాదు, మేము ఓడిపోతున్నాము ఎట్లా ఎవరెవరి దగ్గర ఏమున్నది అని చూసుకొని తెలుసుకునే ప్రయత్నం. ఓడిపోతున్నామని తెలిసిన గెలిచేటోనికి ఇవన్నీ ఎందుకండి, గెలిచేటోనికి అవసరం లేదు కదా. ఓడిపోతామని వచ్చినప్పుడే ఇవన్నీ ఇక పక్కదారులన్నీ చూస్తున్నారు. ఆ పక్కదారులు వర్కౌట్ కాలే వాళ్ళకి. అంతే. ఏం జరగబోతుంటారు వీళ్ళు? జైలుకు పంపుతారా మరి? మెయిన్ ఎవరు ఉంటారంటారు దీని? నిజంగా ఇంకా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఎవరినైనా జైలుకి పంపించేసి వీళ్ళని, అది కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా పంపించేసి ప్రూవ్ చేసుకోవాలి. లేదు అంటే వీళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యారు అన్నట్టు. ఇద్దరు ఎవరు ఉన్నారంటారు మెయిన్? కేసీఆర్ కేటీఆర్? ఇక కుటుంబంలో వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు 100% ఇద్దరు పోతారు వాళ్ళు. మరి ఇక పంపుతాడా లేదా అన్నది రేవంత్ రెడ్డి మీద. ఇన్ని మాటలు చెప్పినాడు కదా, రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు అంటే పంపిస్తున్నాడు ఉన్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి పంపుతలేడంటే వాళ్ళకి ఏదో లోకాధికారం ఒప్పందం ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటారా? డెఫినెట్గా అయి ఉంటుంది. ఇప్పుడు కాకపోతే నువ్వు ఏమంటున్నా, ప్రతి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అయిందనేది పోలీస్ స్టేషన్ దానికి వచ్చింది. నీకెళ్ళి ఇప్పుడు మీ పీసీసీ అధ్యక్షుడు
ఇక్కడ నోటీస్ ఇచ్చినారు, పిలిచినారు. అంటే మీ పార్టీ చీఫ్నే పిలిచినాక ఇక నువ్వు దాన్ని సీరియస్ తీసుకోకపోతే రాహుల్ గాంధీని పిలిస్తే సీరియస్ తీసుకుంటావో చెప్పు. స్వయాన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబ సభ్యులై కూడా ట్యాపింగ్ జరిగినది. మరి దాన్ని సీరియస్ తీసుకుంటలేరంటే అర్థమైంది అన్నట్టు. సీరియస్ తీసుకోలేదంటే అర్థమైంది అన్నట్టు. మీరే చెప్పండి. అండర్స్టాండింగ్ ఉన్నదన్నట్టే కదా.